జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దౌర్భాగ్యం కొద్దీ భారతదేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి హింసించే 24వ రాజు పులికేసేటువంటి ఈ రాహుల్ గాంధీ అమెరికాలో 4 రోజులు పర్యటించిన సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే. ఈ అమెరికా పర్యటనలో ఈ రాహుల్ గాంధీ ఏంటంటే భారతదేశానికి చేయాల్సినటువంటి డ్యామేజ్ అంతా కూడా చేసేసినాడు. భారతదేశ వ్యతిరేక శక్తులను కలిసి వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకున్నాడు. ఎవరు భారతదేశ వ్యతిరేక శక్తులు? ఎవరైతే పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తారో, పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తా ఎవరైతే భారతదేశం మీద తమ ద్వేషాన్ని తమ అక్కసును వెళ్ళగక్కుతారో, అలాగే భారతదేశాన్ని నుంచి కాశ్మీర్ని ఎవరైతే వేరు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా కలిసే ఈ మొగాడు ఏంటంటే వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు అన్నీ కూడా తీసుకున్నాడు. పైగా తన కార్యక్రమాలన్నింటికీ కూడా భారత్కు బద్ద వ్యతిరేకమైన వాళ్ళను ప్రత్యేకంగా ఆహ్వానించాడు కూడా. ఇంతకు ఈ మనిషి ఏ దేశానికి సంబంధించినోడు? పాకిస్తాన్కు సంబంధించినోడా, చైనాకు సంబంధించినోడా, లేకపోతే ఏ దేశానికి సంబంధించినోడు? నిజంగా భారతీయుడైతే భారతదేశంలో ఉన్న ఏ మతం వాళ్ళైనా కూడా నిజమైన భారతీయులు అని చెప్పి భావిస్తే ఇలాంటి పనులు ఎవరు కూడా చేయరు. కానీ ఈ మనిషి ఎట్లా చేసినాడు, ఎట్లా చేయగలిగినాడు ఈ పనులు? భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతుందనే. నిజంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింటే ఈయన ఎంపీగా ఎట్లా గెలిచినాడు? ఈయన భారతదేశంలో ప్రతిపక్ష నేతగా ఎట్లా ఎన్నుకోబడినాడు? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ సారథ్యంలో భారత్లో ప్రజాస్వామ్యానికి పెద్ద ఆపద చెప్పడిందని చెప్పేసి ఈ 55 ఏళ్ల వృద్ధ నేత అయినటువంటి రాహుల్ గాంధీ అమెరికా మొత్తం కూడా తిరుగుతా అబద్ధాలను వదిలేసినాడు. నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు మోడీ గారు వచ్చేసి 2 టర్ములు ఉన్నాడు ప్రధానమంత్రిగా. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి 3వ దఫా మళ్ళీ ప్రధానిగా ఎన్నికైనాడు. అంటే ఇంత ముందుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది, ఇప్పుడు ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో అయినా కూడా రాష్ట్రపతి పాలన పెట్టినారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అదే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుకుంటే ఎన్నిసార్లు ఈ రాష్ట్రపతి పాలన పెట్టలా? అంతెందుకయ్యా, నిరంకుశంగా నిజంగా ఉన్మాదుల్లాగా నియంత్రణలాగా ఎమర్జెన్సీ విధించింది ఎవరు? విద్యార్థులను, అలాగే లాయర్లను, అలాగే మీడియాను, ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ నాయకులను వీళ్ళను వాళ్ళని కాకుండా ప్రజా సంఘాలను ప్రతి ఒక్కరిని కూడా తమ ఉక్కుపాతంతో తొక్కిపెట్టి ఎమర్జెన్సీ తీసుకొచ్చింది ఎవరు? తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళ నాయనమ్మ ఎవరు? ఇందిరాగాంధీ కాదా? దాని గురించి ఎవరు మాట్లాడరు. మళ్ళీ వీళ్ళు ఏదో పెద్ద శుద్ధపోసలు అన్నట్టు, మళ్ళీ పెద్ద పత్తితలు అన్నట్టు పత్తిత కబుర్లు చెప్తా ఉంటారు. ఆరేసుకోబోయి పారేసుకున్నాము అర్రి అర్రి అన్నట్టు వీళ్ళు పత్తిత కబుర్లు చెప్తారు. సిగ్గుండాలి కదా కొంచెం అన్నా ఈ విధంగా మాట్లాడేదానికి. కనీసం జనాలు చూస్తారే నవ్విపోతారనేది కూడా లేదా కొంచెం అన్నా? అయితే రాహుల్ గాంధీకు అమెరికాలో ఒక గురువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే సామ్ పిట్రోడా. ఈ సామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అంటే ఐఓసీ చైర్మన్ కూడా. ఈ పెద్ద మనిషి దక్షిణ భారతీయులను అంటే ఎవరిని? మన తెలుగు వాళ్ళను, తమిళ వాళ్ళను, మలయాళీను, కన్నడిగలను వీళ్ళందరినీ కలిసి ఆఫ్రికా వాళ్ళతో పోల్చే నీచ నికృష్టపు దరిద్ర పొట్ట సన్నాసి ఉండకూడదు అంటే ఈడే. అయితే మొన్న ఈ రాహుల్ గాంధీ ఏంటంటే అమెరికా పర్యటన మొత్తం కూడా ఈ సామ్ పిట్రోడా కన్సర్న్లలోనే జరిగింది. ఈ సందర్భంగా ఈ రాహుల్ గాంధీకు గురువుగారు అయినటువంటి ఈ సామ్ పిట్రోడాతో ఒక ఇండియా టుడే జర్నలిస్టు, ఆయన పేరు రోహిత్ శర్మ, ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా చేసినాడు. ఆ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ మాట్లాడతా మోదీ సారథ్యంలో భారత్లో ప్రజాస్వామ్యం చచ్చిపోతుందన్న రాహుల్ గాంధీ మరి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఆయన అడిగినాడు. అర్థమవుతుందా? ఆయన అడిగిన దాంట్లో ఏమన్నా తప్పునాదా? అంతే కదా. ఇంతవరకు బంగ్లాదేశ్లో హిందువుల మీద ఏ స్థాయిలో అట్రాసిటీలు జరుగుతున్నాయో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. హత్యలు, అత్యాచారాలు, లూటీలు, దానాలు, అబ్బో లెక్కలేనన్ని జరుగుతున్నాయి. ఏ రోజైనా నోరు తెరిచి ఒక్క మాటన్నా మాట్లాడినాడా? ఎందుకంటే ఒకవేళ నేనేం మాట్లాడితే మా వర్గం వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు ఆయనకు సంబంధించిన వర్గం వాళ్ళు ఏడ ఓట్లేసేది ఏడ తప్పిపోతుందో వాళ్ళకి ఏడ నేను కోపం తెప్పించండి అవుతానో, నేను ఎప్పుడు చూసినా కానీ ఇంకా డొడ్డు అయిపోయా, నేను ఏడ మాట్లాడితే అది ఎందుకు లేదు స్వామి అన్నట్టు గమ్మునున్నాడు. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. అంతే. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జర్నలిస్ట్ ఆ మాట క్వశ్చన్ అడిగినాడో అక్కడే ఉన్నటువంటి ఈ సామ్ పిట్రోడా మనుషులు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి ఇండియా టుడే జర్నలిస్ట్ అయినటువంటి రోహిత్ శర్మ మీద దాడికి దిగినారు. అతన్ని ఒక రూమ్లో వేసి అతని ఫోన్ లాక్కొని అందులో ఉండే డేటా మొత్తాన్ని కూడా డిలీట్ చేశారు. అంతే. ఇక విషయం నిన్న వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పైన ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే ఇండియా టుడే మీడియా కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అర్థమవుతుందా మీకు? కానీ రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఈ విషయం మీద క్షమాపణలు కూడా చెప్పాల. దీంతో ఏంటంటే
ఒక బాధ్యత కలిగిన వ్యక్తి మన దేశంలో ఒక ఆయన పెద్ద ఆయనే ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన ఈ విషయం మీద తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ అసలు రాహుల్ గాంధీ విదేశాలకు ఎందుకు పోయినాడు, అక్కడేమన్నా మన దేశ గౌరవాన్ని పెంచడానికి అమెరికా వెళ్ళినాడా, లేదా మన దేశ పరువు తీయడానికి రాహుల్ గాంధీ అమెరికాకు పోయినాడా? అమెరికాలో ఒక భారతీయ జర్నలిస్టుపై దాడి చేయడానికి సిగ్గుండాలా. అదేమంటే తాము మొహబ్బత్కి దుఃఖాన్ని చెప్తూ ఉంటారు. ఎక్కడ ప్రేమ చూపించారు, ఎక్కడ గౌరవం చూపించారు? తాము అమెరికాలో ఉన్నంత మాత్రాన ఒక భారతీయ జర్నలిస్టుపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, కనీసం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను కనీసం ఖండించలేని వారు ఈ దేశానికి అవసరమా? భారతీయ జర్నలిస్టులపై అమెరికాలో దాడి చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇది ఎంత మాత్రం కూడా క్షమార్హం కాదంట. ప్రధాని నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ పరివారంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆలోచించండి. అసలు నైనా భారతీయులంతా చూస్తారు, జనాలంతా చూస్తారు, ముందుట మారి కాదు, మనం వాడిందే పాట పాడిందే పాట అనుకోవడానికి ఇప్పుడు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా విపరీతంగా ఉండాలి, విస్తృతంగా పనిచేస్తూ ఉంది. మనం ఏ తప్పు చేసాం కూడా ప్రజలు చూస్తారు, గమనిస్తారు. రేపు మళ్ళీ ఏదైనా ఎన్నికలేక మనం పోతే మనల్ని మెట్లు తీసుకొని కొడతారు, మనకు ఓట్లేరు, మన గుణపాఠం నేర్పించారని చెప్పి కనీసం ఏమాత్రం ఆలోచన, ఇంకిత జ్ఞానం లేకుండా, సోయి లేకుండా 543 స్థానాలకు 99 వస్తేనే ఈ రకంలో ఇంత కథలు చేస్తే ఇంకెట్లుంటుంది? ఈ మారి చేస్తే మళ్ళీ కనీసం వచ్చేసరికి 99 సీట్లైనా వస్తాయని చెప్పి ఏమన్నా నమ్మకం ఉండదా? అందుకే మన తీరు మార్చుకోవాలి. మనం చూస్తూనే ఉన్నాం, గతంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కే వద్దాం. గతంలో ఇదే వైసీపీ ఎన్ని సీట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎవరికైనా అంతే. అదే చెప్తాంది, మనలో మార్పు వస్తే అంటే మార్పు ఏది? మంచి మార్పు. మనం ప్రజల కోసం పనిచేయాలా, ప్రజా సమస్యల మీద పోరాడాలా. అలా కాకుండా మనం నియంత్రణలాగా ఫీల్ అయిపోయి ఏదో ఆకాశం నుంచి ఏదో ఊడిపడినట్టు, మన కుటుంబం ఏదో ఇక్కడేదో మన కుటుంబం కింద దేశం అంతా ఏదో బానిసలుగా బతకాలన్నట్టు, మనం మాట్లాడేదే వేదం అన్నట్టుగానే చేస్తే ఖచ్చితంగా ప్రజలైతే ఏమిలే చెప్పే రీతిలోనే సమాధానం చెప్తారు. నేనేమన్నా తప్పు చెప్పుంటే మీరు చెప్పండి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే తప్పనిసరిగా మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసే మహానుభావులందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.